నాన్నకి అలాంటి పట్టింపులేం లేవండి. అవునా? నాన్నకొక్కటే ఏంటంటే మంచి మనిషిగా ఉండాలి. హ్మ్. చూసుకోవాలి. అండ్ అండ్ మోరోవర్ అండి, నేను ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజనే మా ఫ్యామిలీ గురించి అంతా తెలుసు. నా బాధ్యతలు తెలుసు. రేపు నేను ఏదో ఒకటి చెయ్యాలని మా చెల్లికి గానీ, లేదా మా నాన్నకి, మా అమ్మకి ఏదైనా చెయ్యాలంటే నేను ఈయన మొహం చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. నేను 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 ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సో, మా ఫ్యామిలీని నేను పెళ్ళికి ముందు నేనెలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా నేను అలాగే ఉండగలను అన్న ఒక భరోసాతోని నేను హ్మ్. ఈయనైతే మనకు కరెక్ట్‌గా ఉంటారు అని అనిపిచ్చి ఇచ్చేసాను. సో, ఆయన గురించి మా ఇంట్లో కూడా అందరికీ తెలుసండి. వి వర్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్. ఆ! సో, అదే అవునండి మీరు ఆయన చెప్పారు. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉంటారో అంతా కూడా మా ఫ్యామిలీ వాళ్ళకందరికీ తెలుసు. అలీ గారితో మీరు చేసేటప్పుడు, ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్నావు. చాలా చక్కగా ఉన్న అమ్మాయి. అప్పటి వరకు ఆయన కమెడియన్‌గానే చేశారు. ఫస్ట్ టైమ్ హీరోగా చేస్తున్నారు. నీ కెరియర్ గురించి ఆలోచించుకో. ఇలాంటి అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? వాట్ వాస్ యువర్ ఇన్నర్ చాలా మైండ్? మంది అండి. హ్మ్. చాలా మంది ఉన్నారు. కానీ నాకు ఆహ్, ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, అప్పటిదాకా నాతో మాట్లాడుతూ ఉంటారు. అదే ఏంటమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇటు అలీగారు రాగానే ఆ! అలా చేంజ్ అయిపోతారు. అవును. ముందొక మాట, వెనకాల ఒక మాట. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం కూడా. నాకప్పుడు అర్థమయ్యేది కాదు. ఎంతైనా ఒక 14, 15 ఇయర్స్ ఓల్డ్ గర్ల్. కరెక్ట్. నాకసలు ఏంటి ఇంతవరకు ఏదో మాట్లాడారు, ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నారేంటి? అంటే ఇప్పటివరకు అది అలీగారికి కూడా తెలుసో తెలీదో, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఫేక్ అండి. ఐ నో. ఆ! ఈవెన్ మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా మన ముందు ఒకలా మాట్లాడతారు. మనం వెనకాతల మన గురించే నెగెటివ్‌గా మాట్లాడినా ఆశ్చర్యపోక్కర్లేదు. మనకు మంచి చెప్తామని కూర్చున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓహ్! రైట్. మన వెల్ విషర్‌గా మన వెల్ మనకు విషర్స్. మంచి జెప్తానని కూర్చున్న వాళ్ళు, హ్మ్. మనకు ఓహ్! వీళ్ళు మన మన మంచి కోరుతున్నారు. కరెక్ట్. వీళ్ళు మనకేదో మంచి చెప్పాలని ట్రై జేస్తున్నారని కదా మనం నమ్ముతాము. నమ్ముతాం. అలా సడెన్‌గా చేంజ్ అయ్యేటప్పటికి ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అసలు ఎవరి మాటలు మనం తీసుకోవాలి? ఇది చాలా పెద్ద కన్‌ఫ్యూషన్స్ అన్నీ కరెక్ట్. జరిగాయండి. కరెక్ట్. లైఫ్ లెసన్స్ ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో. 200%. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు రాకపోయిండుంటే మీరు ఎటువైపు ఎళ్ళుండేవారు? ఐడియానే లేదండి. చదువుకునేదాన్ని, మంచిగా చదువుకునేదాన్ని. నాకొక 2, 3 ఆహ్, విష్ లిస్ట్ అయితే ఉండింది. హ్మ్. ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్. హ్మ్. టీచర్ ఆర్ ప్రొఫెసర్ హోమ్సోవర్. ఆ తర్వాత పైలట్ అవ్వాలని. ఓకే. బికాస్ నాకు బండులు నడపడం చాలా ఇష్టం. టూ వీలర్స్ డ్రైవ్ చేస్తారా? టూ చేసారా వీలర్, ఎప్పుడైనా? కారు అప్పుడు అన్నీ కూడా అండి. రైట్. రైట్. ఆ! నో. నో. చాలా మంది అమ్మాయిలు బుల్లెట్స్ అవి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ప్యాషనేట్. అండి. ఐ డస్. నిజమా? ఆ! ఓకే. నేను మూవీలో కూడా చేశానండి. ఒక మూవీలో ఓకే. మన స్టాండప్ రాహుల్ అనుకుంటా ఆ! ఆ ఆ! మూవీలో. సో, నాకు బండ్లు నడపడం అంటే ఒక చిన్న క్రేజ్ ఉందనమాట. సో, అలాగా పైలట్ అవ్వాలి అనేసి ఒక ఆశ ఉండేది. వాయిస్ చూస్తే ఇంత సౌమ్యం. అసలు మిమ్మల్ని చూసిన వెంటనే అసలు కోపం వస్తుందా అన్నంత ఇంకా సౌమ్యం. తీరా చూస్తే బుల్లెట్ కూడా కోపం డ్రైవ్ వేరండి. చేస్తారు. దానికి దీనికి సంబంధం ఏముందండి. అహా! లేదు. వినండి. కరాటే చేసేవాళ్ళు ఇంత సౌమ్యంగా బయటికి కనిపించే అవకాశం లేదు. అంటే బుల్లెట్ డ్రైవ్ చేసేవాళ్ళు కూడా చాలా రగ్డ్‌గా మనకు కనిపిస్తూ ఉంటారు బయట. ఆ! అంటే ఒక టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్, ఒక టైప్ ఆఫ్ డ్రెస్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో, అది మనకు చూడ్డానికి మూవీస్‌లో చూసి హ్మ్. ఓకే. ఒక క్యారెక్టరైజేషన్ అంటే ఇలాగే ఉండాలి. కరెక్ట్. ఈ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఇలాగే కనబడాలి కరెక్ట్. అనేది మనకు మూవీస్‌లో కనపడేటువంటి ఒక విషయం అండి. హ్మ్. రియల్ లైఫ్‌లో ఎవరు అలా ఉండరు. రియల్ లైఫ్‌లో మీరు గొప్ప గొప్ప విషయాలు సాధించిన వాళ్ళంతా ఎంత సింపుల్‌గా ఉంటారు. స ఆ! ఎంత క్వైట్‌గా ఉంటారండి. అంత క్వైట్ అండి. అది అబ్సల్యూట్‌లీ. నేను చాలా మందిని చూసానండి అలా. వాళ్ళు వాళ్ళ విద్యతో పోల్చుకుంటే, లేదా వాళ్ళ ఒక సాధించిన సాధనలతో పోల్చుకుంటే, సో, మనం ఏమీ కాదు, జీరో. కానీ ఎంత సింపుల్‌గా, ఎంత డౌన్ టు ఎర్త్‌గా, అంటే అది అవే కదండీ మనం నేర్చుకోవాల్సింది. అంటే ఇంద్రజ్ గారు ఇన్నాళ్ల మీ కెరియర్‌లో అండ్ మీ మ్యారీడ్ లైఫ్‌లో పర్సనల్‌గా నిజ జీవితంలో మీరు సాటిస్ఫైడ్‌గా ఉన్నారా? లేదు అనంటే యెస్, నేను ఇంత ప్రేమ నేను పొందాను. లేదా కెరియర్ వైస్ మీరు సాటిస్ఫైడ్‌గా ఉన్నారా అంటే ఏం చెప్తారు? నో, అట్ ప్రెజెంట్ ఐ యామ్ హ్యాపీ అండి.
ఐఎమ్ హ్యాపీ ఇన్ బోత్ ద Both the వేస్. ఎందుకంటే ఒకప్పుడు ప్రెషర్ ఉండేది కదండి. వర్క్ చేయాలి, వర్క్ చేసి తీరాలి, ఫ్యామిలీని సెటిల్ చేయాలి, ఆ, చాలా ఉండేది. కమిట్మెంట్స్ బాగా చాలా ఎక్కువ ఉండేది. అవన్నీ ఇప్పుడు ఆ, బాబా ఆశీర్వాదంలో అన్నీ కొంచెం సిస్టర్స్ అందరూ సెటిల్ అయ్యారు. అన్నీ కూడా కొంచెం Calm down అయ్యాయి. ఎస్ అండి, కొంచెం సెటిల్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఆయన కూడా చాలా అండర్స్టాండింగ్. అండ్ నేను చెయ్యాలి, లేదా నేను ఈ ప్యాషన్ ఉంది నాకు, నేను పర్స్యూ చెయ్యాలి అని ఇష్టపడ్డాను కాబట్టి ఆయన కూడా అలౌ చేశారు. సో ఇప్పుడు నేను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం కానివ్వండి, ఇప్పుడు నేను చేస్తున్న వర్క్స్ కానివ్వండి, దేనికి ఆయన అడ్డుపడరు. అడ్డుపడరు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా నా నా మనీ కిందే, అంటే నా పాకెట్ మనీ కిందే. రైట్. సో ఆయన అసలు దాంట్లో ఒక్కటంటే ఒక్క రూపాయికి కూడా ఆయన లెక్క అడగరు, ఎంత వచ్చిందని అడగరు. సీరియస్లీ? సీరియస్లీ అండి. ఓకే. అది ఆ తర్వాత నాకు ఇష్టం ఉంటే నేను చెయ్యొచ్చు ఒక విషయం, నాకు నచ్చలేదు, ఇష్టం లేకపోతే సారీ అండి అని నేను చెప్పగలిగిన స్థితిలో ఈరోజు నేను ఉన్నానంటే ఆ భగవంతుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. సో ఐఎమ్ లీడింగ్ ఎ వెరీ కంటెంట్ఫుల్ లైఫ్ అండి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీదంతా అఫ్ కోర్స్. నేను ఒక వీడియో మీరు చేసినట్టు నేను చూసాను యాక్చువల్లీ. మీ పూజలు, మీ బొట్టు, మీ సాంప్రదాయం ఏది కూడా మిమ్మల్ని మారమని ఎప్పుడు చెప్పలేదు అని. నేను మారనని వాళ్ళకి తెలుసండి. దట్స్ వెరీ నైస్. దట్స్ నాట్ లవ్ కదండి. కరెక్ట్. ఒకరి కోసం ఇంకొకరు, అది ఆడవాళ్ళైనా సరే మగాళ్ళైనా సరే మారిపోయారనుకోండి, అండ్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లవ్? వేర్ ఇస్ లవ్ దెన్? యూ షుడ్ లవ్ ద పర్సన్ హూమ్స్ ఓవర్ హీ ఆర్ షీ ఇస్. వాళ్ళు ఎలా ఉన్నారో, As it వాళ్ళ is గా. నమ్మకాలు ఏంటో, వాళ్ళ ఆశలు ఏంటో అలాగే నువ్వు తీసుకోగలిగితేనే అది లవ్. నువ్వు మారిపో, నేను మారిపోతాను, అది పనికిరాదండి. నిజం, నిజం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి సోషల్ మీడియాలో చూసే వీడియోలకి క్వైట్ ఆపోజిట్ ఉంది. టోటలీ కాంట్రాస్ట్. ఎస్పెషల్లీ అంటే మనం ఒక వర్డ్ వాడకూడదు కానీ బట్ సోషల్ మీడియాలో ఉంది కాబట్టి మాట్లాడుకోవడమే అంతే. అంటే దేశం ఒకటి, హిందూయిజం, ముస్లిమిజం అనే దాంట్లో మనం ఎప్పుడు కొట్లాడుకుంటున్నాం కాబట్టి దేశ దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మీరు నేను అని కాదు నా ఉద్దేశం. సో వాళ్ళు చాలా రిస్ట్రిక్టెడ్గానే ఉన్నారు, అమ్మాయిల్ని ఇన్ని రకాలుగా హింసిస్తున్నారు, దే ఆర్ టార్గెటెడ్ అన్న పాయింట్లో, ఎస్పెషల్లీ బ్రాహ్మణ్ అమ్మాయిలు టార్గెటెడ్ అన్న పాయింట్లో చాలా నడుస్తోంది. కానీ మీరు చెప్తేనేమో నిజమైన ప్రేమ అనేది మీకు ఇది నా దొరికినట్టుగా లైఫ్ ఫీల్ అండి. అవుతున్నారు. దిస్ ఇస్ మై లైఫ్. ఇది నేను ఓపెన్గా నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ ఇస్ లివింగ్. నాకేం జరుగుతుందో అదే నేను చెప్తున్నాను. ఇది నా లైఫ్ అండ్ నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి నేను బల్లగుద్ది చెప్పగలను. నాకు ఇంత ఫ్రీడమ్ ఉంది, నేనుగా బ్రతుకుతున్నాను అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఇదే అందరి విషయంలో సాధ్యమా అంటే నాకు తెలియదండి. తెలియని విషయం గురించి మనం ప్రస్తావించకూడదు. అబ్సల్యూట్లీ. అండ్ అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఎంత పర్సంటేజ్ మనం అది నమ్మొచ్చు నమ్మకూడదు అన్నది ప్రతి ఒక్కరి పర్సనల్ విషయం అండి. అబ్సల్యూట్లీ. అది మనం జోక్యం చేసుకోలేము. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నాకు జరిగిన కొన్ని విషయాలు నాలాగే ఇప్పుడు ఒక ముస్లింని పెళ్లి చేసుకుని ఇంకొకరికి జరగకపోవచ్చు. అవును, అవును. అందరికీ ఒకేలా ఉండదు కదా. పర్సన్ టు పర్సన్ వాళ్ళకి జరిగిన కొన్ని విషయాలు నా లైఫ్లో జరగకపోవచ్చు. అబ్సల్యూట్లీ. సో ఐఎమ్ బ్లెస్డ్ అండి, అంతే. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ.